తిరిగి రాత్రికాల సమయంలో తను ప్రేమించి మనలను ఆదరించినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని వాక్యములో నుండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. దేవుని మాటలు అపోస్తుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాలు మనము మరోసారి జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధ పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చిన్న ప్రార్థన చెప్పుకుందామండి. రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థన చెప్పుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరమ తండ్రి, ఘనమైన యేసయ్య, మా ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ మహాదయను బట్టి నవంబర్ మాసములో ఈ 16వ తారీఖు నాయన రాత్రికాల సమయంలో ఈ శనివారం ఉపవాస ప్రార్థన కూడికలో పాటలు పాడి మిమ్మల్ని స్తుతించాము నాయన. తిరిగి ప్రభా కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానం చేయనంటూ ఉన్నాము. నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎదుగు తెచ్చిన నీ బిడ్డలను బట్టి నీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. వస్తున్న బిడ్డలు త్వరపడి మీ సంధికి రాగలిగినట్లు సహాయం చేయండి. రాలేని వారికి మా తరుణం అనుగ్రహించండి ప్రభా. వారు ఉన్న స్థలాల్లో ప్రార్థనాత్మ కలిగిన వారై నేను ప్రార్థించే వారిగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. ఎదుగు మరి దుష్టుడు నాయన ఈ లోకంలో కలగ చేస్తున్నటువంటి ప్రతి ఆటంకా నుండి, విపత్తుల నుండి, సమస్యల నుండి నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వారం దినాలు మీ కాపుదల భద్రత నుంచి వారి యొక్క డ్యూటీల్లో, వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, బిడ్డల చదువుల్లో, ఆరోగ్య విషయాల్లో, అన్నిటి విషయాల్లో మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభా తిరిగి మరి రాత్రి కొద్ది నిమిషాలు మీ మాటలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు నాతో మాతో అందరితో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొంచు మా ప్రభు ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తులుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనము దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రము గలవారై ప్రభువుని సేవించుడి. ఏవండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఆసక్తి విషయంలో ఎక్కడా కూడా మనము తగ్గిపోకూడదనేటువంటి విషయాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ప్రభువుని సేవించటానికి ఆసక్తి చూపించాలని దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా రాత్రికాల సమయంలో మనం చూసినట్లయితే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేని యందంటండి? ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. కనుక మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ప్రార్థన ఎంతో విలువైనది.
ప్రార్థన ఎంతో శ్రేష్టమైనటువంటిది. ప్రియులారా, ప్రార్థన ఎంతో గొప్ప విజయాలను చేకూర్చేటువంటిది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ప్రభువు తప్పక మనలను ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, రక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తించి తప్పనిసరి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకని ఆయన అంటున్నాడు, నిరీక్షణ గలవారై. ఎటువంటి వారై ఉండాలంట? నిరీక్షణ గలవారై. ప్రార్థన చేసేటప్పుడు నిరీక్షణ చాలా అవసరం. కనుకనే ప్రియులారా, ఇదే అధ్యాయంలో ఆయన అంటాడు, 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంటే సిగ్గుపరచదు. 5వ అధ్యాయము 2వ వచనములో ప్రియులారా 2 నుండి 5వ వచనం వరకు మనం చదివితే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము మూలమున ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఈ నిరీక్షణలో ఉన్నటువంటి మహిమను గురించి, ఈ నిరీక్షణలో ఏముందో తెలుసా? దేవుని మహిమ ఉన్నది, దేవుని ప్రవేశం ఉన్నది, దేవుని కృప ఉన్నది. ఈ నిరీక్షణలో ఏమున్నదండి? దేవుని మహిమ, దేవుని యొక్క కృప, దేవునిలో ప్రవేశము. ఈ విషయం ప్రియులారా అక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమల్లో కూడా దేవుణ్ణి బట్టి అతిశయపడతాం. కారణం, తప్పక మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. కనుక ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రియులారా ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. అందుకనే ప్రియులారా పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంటే సిగ్గుపడినవారు. ఈ నిరీక్షణ మనకు మహిమనిస్తా ఉన్నది. ఈ నిరీక్షణ మనకు కృపనిస్తా ఉన్నది. ఈ నిరీక్షణ దేవునిలో ప్రవేశాన్ని కలగ చేస్తా ఉన్నది. ఏటేటి కోసమో మనం నిరీక్షిస్తూ ఉంటాం. ఆరోగ్యం కొరకు, ఉద్యోగం కొరకు, వ్యవసాయం కొరకు, ప్రియులారా మనం ఆశించిన వాటిని పొందుకొనటానికి కొరకు వేటుకోటుకో మనము నిరీక్షిస్తూ ఉంటాము. కానీ ప్రియులారా దేవుని యందు నిరీక్షణ గలవారమై, శ్రమ యందు ఓర్పు గలవారమై ప్రభువుని సేవించుచు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నట్లయితే తప్పనిసరి ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంటే సిగ్గుపరచదు. కనుక ప్రియులారా మనము ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్య భాగములో ప్రియులారా ఎన్నో పర్యాయాలు ప్రార్థన ఆలకించినట్లుగా దేవుని వాక్యాన్ని గమనించగలుగుతాం. ప్రార్థనకు జవాబును వచ్చినట్లుగా ప్రార్థన ప్రియులారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలను చేసినట్లుగా కూడా దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతూ ఉంటాం. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చక్కని విషయాన్ని ఉపమాన రీతిగా మనం ఎక్కువ సమయం ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రభు ఎంతో చక్కగా ప్రియులారా లూకా సువార్తలో
18వ అధ్యాయములో ఆయన ప్రారంభము నుండి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏం చేయాలంటే అండి, మనము విసుకక, ప్రియులరా, విసుకక ప్రార్థన చేయాలి. చాలాసార్లు ప్రియులరా విసుగుదల చెందిపోయేటువంటి పరిస్థితులు ఉన్నవి. దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి అన్నిటికీ ప్రియులరా విసుగుదల ఉండదు, కానీ ప్రార్థన చేసే విషయంలో ఏమొచ్చేస్తుందంటే విసుగుదల వచ్చేస్తుంది అన్నమాట. కనుక యేసు ప్రభు వారు ప్రియులరా ఎక్కువ సమయం ప్రార్థన చేయాలని చెప్పి, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలని చెప్పి, ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని చెప్పి, ప్రతి సమయములో ప్రతి సందర్భములో అనునిత్యం ప్రార్థించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని చెప్పి యేసు ప్రభు వారు ఈ చక్కని విషయాన్ని ఉపమాన రీతిలో ప్రియులారా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఎవరంటండి ఈయన? న్యాయాధిపతి. ఇతను ప్రియులారా దేవునికి భయపడ్డు మనుషులను కూడా లక్ష్య పెట్టక ఉండేటువంటి వాడు. ఎవరికి లోబట్టలేదు, ఎవరికి ప్రియులారా భయపడట్లేదంటే సర్వశక్తుడైనటువంటి దేవునికి కూడా ఆయన భయపడట్లేదు, మనుషులను కూడా లక్ష్య పెట్టట్లేదు. ఏమండి, ఈ రెండు విషయాలు ప్రియులారా మనం గమనించాలి. దేవునికి భయపడినటువంటి ప్రియులారా పరిస్థితి నేటి దినాల్లో ప్రియులారా ఏమండి కనబడుతూ ఉన్నది. దేవునికి భయపట్ల చాలామంది దేవునికి భయపడినటువంటి కారణాన, భయభక్తులు నిలపలేనటువంటి కారణాన రాత్రి జ్ఞాపకం చేశాం. ప్రియులారా దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి కారణానంట వారి పిల్ల తరాల ఆశీర్వాదం వచ్చిందంట. ఎవరు ఏందండి? దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి కారణాన. జకరియా ఎలిజబెత్తులు ప్రియులారా ఆ మాట చెప్తూ ఉంటారన్నమాట. ఒక సువార్త 1వ అధ్యాయంలో ఆ 50వ వచనాలు అనుకుంటా. ప్రియులారా అక్కడ ఆ సర్వశక్తుడైనటువంటి దేవునికి భయపడాలనేటువంటి విషయాన్ని అక్కడ ప్రియులారా తెలియచేస్తూ ఉంటారు వాళ్ళు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. అబ్బా, ఎవరికంట అండి? ఆయనకు భయపడేటువంటి వారు. ఎవరు భయపడుతున్నారో దేవునికి ప్రియులారా రాత్రి జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. అబ్రహాం దేవునికి భయపడ్డాడు. ఏమండి, దేవునికి విధేయత చూపించాడు. ఇంకొందరు భక్తులు ప్రియులారా ఏమండి దేవునికి లోబడ్డారు. వారి తరాలన్నీ కూడా ఆశీర్వాదించబడినవి. జకరియా ఎలిజబెత్తులు, మరియా యోసేపులు, ఇంకా ప్రియులారా భక్తులు కొందరు ప్రభువుకి భయపడినటువంటి కారణాన వారు మేలు పొందుకున్నారు. ఇదిగో ఇక్కడ ప్రియులారా ఈ వ్యక్తిలో ఏం కనబట్టలేదు అంటే దేవునికి భయపడలేదు. దేవునికి భయపడలేదు అనేటువంటి విషయాన్ని ఆయన కనబడినటువంటి వాడు అని అనుకున్నా కానీ ఇతనిలో ప్రియులారా ఏం లేదంటే మనుషులను కూడా లక్ష్య పెట్టట్లేదు. తోటివారిని ఏం చేయట్లేదండి? మనుషులను కూడా లక్ష్య పెట్టలేదు. ఏమండి, ఇతని గురించి ప్రభువు చెప్తున్నాడు ఉపమాన రీతిగా, దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములో ఉండేను. మరి పైన పెచ్చు న్యాయాధిపతిగా పనిచేస్తా ఉన్నాడు. ఏమండి, న్యాయాధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా ఆమె మాటికి వెళుతూ ఉన్నటువంటి కారణాన ఆమె ఏం చేస్తా ఉన్నదండి? మాటికి వెళ్ళి ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ
అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెడుచు ఉన్నది గనక ఆమె మాట మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. ప్రియులారా, మరియు ప్రభు ఎట్లనెను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తనను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తనను గూర్చి మొర్ర పెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆయన వారికి త్వరగా న్యాయం తప్పక దేవుడు ప్రార్థన చేసినప్పుడు తప్పక దేవుడు ఆలకిస్తాడు అండి. కనుక ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ప్రియులారా ఓ చక్కని ఉపమానాన్ని తెలియచేస్తా ఉన్నారు. మనము విసుగుదల లేకుండా ఏమండి అనేక సార్లు మనం ప్రభు పాదాలు పట్టుకోవాలని చెప్పేసి చాలా కొంతమంది లోక విషయాలు మాట్లాడుకుంటానికి, ప్రియులారా ఈ లోకంలో ఉన్నటువంటి ఆ మాటలు మాట్లాడటానికి చాలా ఆసక్తి చూపిస్తా ఉంటారు. కానీ ప్రార్థన చేసే విషయంలో ప్రియులారా ప్రార్థించలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నవి. అందుకని పౌలు అన్నాడు, ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మయందు తీవ్రం గలవారై ప్రభువుని సేవించండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలయందు ఏమండి ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు మనం ఏం చేయాలంట? పట్టుదల కలిగి మరింత ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. ప్రియులారా, మనం ఎక్కడ కూడా నిరుత్సాహానికి మనం గురి కాకూడదు. ఆసక్తిని కోల్పోకూడదు. ప్రార్థించే విషయంలో పట్టుదల కలిగి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, ఆ అన్యాయస్తుడు అయినటువంటి న్యాయాధిపతి ఆమె మాట మాటికి వెళ్ళి తన ప్రతివాదికి తనకు న్యాయం తీర్చమని మాట మాటికి వెళుతూ ఉన్నాడు. ప్రభు అన్నాడు, ఆ అన్యాయస్తుడు మాట విన్నారు కదా, దేవుడు న్యాయం చేసేటువంటి వాడు, దేవుడు కృప చూపించేవాడు, తనకు మొరపెట్టుకునే వారి విషయంలో ఆయన త్వరగా న్యాయం చేస్తాడు, త్వరగా వారి ప్రార్థన వింటాడు అనేటువంటి విషయాన్ని ప్రభు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము, ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. మాటి మాటికి మనము ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ఆసక్తి కలిగినటువంటి వారిగా ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్య భాగంలో ఎఫెసీ 6:18 వచనములో మనం చూసినట్లయితే, దేవుని వాక్య భాగంలో 6వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినట్లయితే, ప్రియులారా ఆయన అన్నాడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ప్రతి సమయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలను చేసేవారిగా మనము ప్రతి సమయములో ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలను చేసేటువంటి వారిగా మనము ఉండాలి. అన్ని విషయాల్లో మనం ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగినటువంటి వారిగా ప్రార్థన చేయాలి. ప్రియులారా, ప్రార్థన గురించి ప్రభు స్పష్టంగా తన దాసుని ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. లేక ప్రియులారా, ఎడతెగక మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ప్రియులారా 5వ అధ్యాయములో ఏమండి 17వ వచనములో మనం చూసినట్లయితే, ప్రియులారా ఆయన అక్కడ అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎట్లాగంటండి? ఎడతెగక ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. ఓర్పు కలిగి ప్రార్థన చేయాలి. కనుక ప్రియులారా,
ప్రార్థన చేసే విషయంలో మనం ఎక్కడ కూడా ఆసక్తిని కోల్పోకూడదు. దేవుణ్ణి సేవించే విషయంలో ఇది ఎవరిని సేవించే సమయం అండి? దేవునిని సేవించే సమయం. దేవుణ్ణి సేవించే సమయము. ప్రార్థన చేయటం అంటే ప్రభువుతో మాట్లాడటము. ప్రార్థన చేయటం అంటే ప్రభువులో ప్రియులారా మనము ఆయనతో గడపటమై ఉన్నది. కనుక ప్రియులారా ఏమండి, విసుకక ప్రార్థన చెయ్యాలి, పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యాలి, ఎడతెగక మనము ప్రార్థన చెయ్యాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇది గొప్ప నిరీక్షణ అయ్యున్నది. దేవునిని సేవించే విషయంలో నువ్వు ఎలా ఉన్నావో, దేవుణ్ణి ఆరాధించే విషయములో, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయములో, దేవుని సన్నిధిలో గడిపేటువంటి విషయములో నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమండి, ఎలా ప్రార్థన చేయమంటున్నాడంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుకక మనము ప్రార్థన ఆయన చెప్పేవాడుగా ఉండి చేసేవాడుగా ప్రియులరా ఆయన కనిపించట్లేదేమో అని అనుకోవద్దు. ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన కూడా ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. పౌలు గారు ఏం చేస్తున్నాడండి? చెప్పేవాడుగా ఉన్నాడు, చేసేవాడిగా కూడా, ప్రార్థనలో గడిపేవాడిగా కూడా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోనే మొదటి పత్రికలో ప్రియులారా ఆ మొదటి అధ్యాయములో ఏమండి మనం చూసినట్లయితే 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే పౌలు చెప్తున్నాడు, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక విజ్ఞాపనము చేసుకొనుచు. ఏమండి, మానక జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మానట్లేదు. ఆయన చెప్పేవాడిగే కాదు, కానీ ఏం చేసేవాడిగా ఉన్నాడండి? ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ విధంగా మీరు ప్రేమ కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు, ఆసక్తి కలిగి ఉన్నారు, దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమే జ్ఞాపనము చేయొచ్చు. ఏమండి, జ్ఞాపం చేసేవాడిగా ఉన్నాడు. చాలాసార్లు ప్రియులరా దేవుని దగ్గరికి ప్రియులరా కొన్నిసార్లు సహవాస బిడ్డలు, దేవుని బిడ్డలు దేవుని దగ్గరికి రానప్పటికీ కూడా ప్రియులరా పౌలు గారు చెప్తున్నాడు, మీ విషయమై, మీ అందరి విషయమై విజ్ఞాపన చేస్తా ఉన్నాను, జ్ఞాపకం చేస్తా ఉన్నాను దేవుని సన్నిధిలో. దైవజనుడు ప్రియులరా, ఓ దైవజనుడు చక్కని ప్రార్థన కలిగిన వానిగా ఆయన కనపడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఆసక్తి చూపించవలసిన అవసరత ఉన్నది. దేవుని సన్నిధానములో పట్టుదల కలిగి విసుకక ప్రియులరా దేవుని సన్నిధిలో నిరీక్షణతో ప్రార్థించవలసిన అవసరత ఉన్నది. ఈ మాటలు చెప్పేవానిగానే కాదు, కానీ పౌలు ప్రార్థన చేసేవాడిగా కనబడతా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడండి? దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మానక జ్ఞాపకము చేసుకొనుచు ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపనమును చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. దేవునికి మీరు చూపిన ప్రేమను బట్టి, మీరు చూపినటువంటి విశ్వాస జీవితాన్ని బట్టి మీ నిమిత్తం నేను కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను అని చెప్పేసి పౌలు ఎంతో స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఇక్కడే 2వ అధ్యాయంలో కూడా 13వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక
అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచు ఉన్నది. వాక్యం చెప్పినప్పుడంట వాక్యం వాళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే ఇది మనుషులుగా చెప్పటము, దేవుడు చెప్తున్నాడు దేవుని మాట అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటున్నారంట. అందుని బట్టి దేవునికి పౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. పౌలు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, కృతజ్ఞత వచనాలు తెలియచేస్తున్నాడు దేవునికి. కనుక ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యమును వింటున్న వారులారా, మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి, విసుకకు మనం ప్రార్థన చేయాలి, నిరీక్షణ కలిగిన వారమై ప్రార్థన చేసేటువంటి వారిగా మనము పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పౌలు అలాగే ప్రార్థన చేశాడు, పౌలు అలాగే విజ్ఞాపన చేశాడు, పౌలు అలాగే దేవునికి కృతజ్ఞత వచనాలు వారిని బట్టి తెలియచేశాడు. రోమీయులకు రాసిన పత్రికలో ప్రియులారా 1వ అధ్యాయములో 9వ వచనములో నుండి మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 9వ వచనములో ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలుగు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూను ఆయనను బ్రతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. ఏమండి, జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుతున్న దేవుడే సాక్షి. ఇంకేం చెప్తామండి, ఇంకేం చెప్తాం? మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నామా లేదా అనేటువంటి విషయము, ఆ విషయం దేవుడే సాక్షి. ప్రార్థన చేస్తున్నాను, నేను విజ్ఞాపన చేస్తా ఉన్నాను, కృతజ్ఞత యాచనలు చెప్తూ ఉన్నాను, మిమ్మల్ని చూడాలని మీతో గడపాలని ఆశిస్తూ ఉన్నాను. కానీ ఇదిగో దేవుడే విషయములో సాక్ష్యం అని చెప్పేసి ప్రభు ప్రియులారా తన దాసుని ద్వారా ఏవండి వారికి తెలియచేస్తా ఉన్నాడు. ఇంకొంచెం కిందకి చదివినట్లయితే మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృప వరమేదైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలని అపేక్షించు. దేవుడిచ్చేటువంటి ఏమండి కృపావరాల్లో ఏదో ఒక దేవుని అనుగ్రహత మీకు కలగాలని నేను ఆశపడుతున్నాను. ఏదో ఒక అనుగ్రహత దేవుడు అనుగ్రహించేటువంటి అనుగ్రహములో ఎన్నో అనుగ్రహిస్తాడు దేవుడు. నేటి దినాల్లో ఆరోగ్యమును అనుగ్రహించే దేవుడు ఆయన, ఐశ్వర్యమును అనుగ్రహించేవాడు, నెమ్మదిని అనుగ్రహించేవాడు, సమాధానమును అనుగ్రహించేటువంటి వాడు ఆయన. ఎన్నో వారికి అనుగ్రహించగలిగేటువంటి వాడు. ఏదో అనుగ్రహం నా ద్వారా దేవుడు మీకు అనుగ్రహించాలని మిగుల ఆశ కలిగి ఉన్నాను. అందుకు ప్రార్థన చేస్తున్నాను, అందుకు విజ్ఞాపన చేస్తున్నాను, అందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు కృతజ్ఞత వచనాలు ఎన్నో విషయాలు దేవునికి తెలియచేస్తా ఉన్నానని చెప్పి పౌలు చక్కగా ప్రియులరా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెప్పి చేసేవాడిగా లేకపోలేదు, ఆయన చెప్పి చేసేవాడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. మనకేం చెప్తున్నాడు ఆయన? పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, దేవుణ్ణి సేవించే విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. ఎవరిని సేవించే విషయంలోనండి? దేవుణ్ణి సేవించే విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. ప్రార్థన చేసే విషయంలో పట్టుదల కలిగి ఉండండి. ఏమండి, విసుగుదల కలిగి ఎక్కడ ఉండవద్దు మీరు అని చెప్పేసి ప్రియులారా దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ప్రార్థన చెయ్యాలని పౌలు స్పష్టంగా చెప్తూ అదే విషయాన్ని ఆయన కూడా ప్రియులారా ప్రార్థించేవాడిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. తిమోతిలకు రాస్తూ
తిమోతిలకు రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనము నుండి మనం చదివితే అక్కడ ప్రియులారా ఆయన అంటున్నాడు, నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. ఏమండి ఏం చేస్తున్నాడంట? ఎడతెగక ప్రతి సమయం ప్రతిసారి కూడా ప్రార్థనలో పౌలు తిమోతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధానములో ప్రతిసారి కూడా ప్రార్థనలో పౌలు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మనం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి, నిరీక్షణ కలిగి ప్రియులారా ప్రభువుని సేవించే వారిగా, విసుకక నిత్యము ప్రార్థించేటువంటి వారిగా మనము ప్రియులారా స్వరమెత్తి నోరెత్తి కొన్నిసార్లు ప్రార్థన చేయటానికి వీలు పడదు. బిగ్గరగా కేకలేసి ప్రార్థన చేయటానికి వీలు పడదు. మన పనుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రియులారా దేవుని మన హృదయం ఎరిగినటువంటి వాడు గనక ప్రార్థన మనసుతో మనం ఏం చేయబడాలి? నింపబడాలి. దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతూ ఉంటాము. అబ్రహాం ప్రియులారా ప్రార్థన చేస్తూ ప్రియులారా దేవుని సన్నిధిలో బేరమాడుతూ ఉంటాడు. సొదొమ గొమొర్రాల విషయమై ప్రియులారా ప్రార్థన చేస్తూ ఆయన బేరమాడుతూ ఆయన అంటాడు కదా 18:32లో ప్రియులారా అబ్రహాం మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, అతడు ప్రభువు కోపపడని ఎడల, అప్పుడు ఎన్నోసార్లు అడిగాడండి ఆయన. మరలా అంటున్నాడు, ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడను. ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ ప్రియులారా అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయకుందునని అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు. దేవుడు ప్రార్థనలో బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఏమండి సొదొమ గొమొర్రాల విషయమై, అక్కడ ఉన్నటువంటి లోతు విషయమై ఆయన దేవుని సన్నిధానములో ఏమండి బ్రతిమలాడి అడుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పటికే ఇడ్చికించినట్టున్నాడు ఆయనకు అది అర్థమైపోయింది. అయ్యా నువ్వు ఇంకొకసారి కోపడవద్దు అయ్యా అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. మరింకోసారి మన బిడ్డల విషయమై, మన కుటుంబ విషయమై, నశించిపోతున్న ఆత్మల విషయమై, ప్రియులారా మన ఆరోగ్యాల విషయమై, మన ఆర్థిక పరిస్థితుల విషయమై, అది ఏదైనప్పటికీ కూడా మరోసారి దేవుని సన్నిధానములో మనము అబ్రహాము వలె ప్రార్థన చేసేవారిగా మనము ప్రియులారా ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్య భాగములో మనం చూస్తున్నాం, ఆసక్తి విషయములో మాంజులు కాక. ప్రియులారా ఎక్కడ ప్రియులారా ఏవండి సన్నగిల్లిపోక, ఎక్కడ ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయములో ప్రియులారా విసుగుదల చెందక, ఏవండి ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. ప్రభువుని సేవించాలి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారమై, ప్రార్థన యందు పట్టుదలగినటువంటి వారిగా ఉండాలనేది పౌలు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. ఎలా మనం ప్రార్థన చేస్తా ఉన్నాం? ప్రియులారా ఈ రాత్రి మరొక విషయాన్ని మన హృదయాల్లోనికి తీసుకోవాలి. అసలు నేను ఏ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాను? పౌలు చెప్పి ప్రార్థించేవాడిగా ఉన్నాడు. వారితో మాట్లాడుతున్నాడు. ఏమండి పట్టుదల కలిగి ఉండమంటున్నాడు, ఎడతగా ప్రార్థన చేయమంటున్నాడు, ఏమండి విసుక్కగా ప్రార్థన చేయమంటున్నాడు, అన్ని విషయాల్లో ప్రార్థన చేయమని చెప్పి పౌలు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. నేను ముగించే ముందు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయములో ప్రియులారా 26, 27 వచనాల్లో మనం చూసినట్లయితే, 8వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రియులారా మనము ప్రార్థన చేసినట్లయితే, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో
మనకు తెలియదు గాని ఉచ్చరింప సౌఖ్యము కాని మూలుకలతో ఆ ఆత్మ తానే మన పక్షమున జ్ఞాపనము చేయుచున్నాడు. కొన్నిసార్లు ప్రియులరా మనం ఏమండి ప్రార్థించడానికి వీలు పడకపోవచ్చు. ప్రియులరా దేవుని సన్నిధానంలో దేవుని మాటలు మనం చూస్తూ ఉన్నాము. మన బలహీనలను చూచి సహాయము చేయుచున్నాడు ఆత్మ తానే. మన బలహీనతలను చూసి ఆయన ఏం చేస్తున్నాడంటే మనకి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సౌఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా జ్ఞాపనం చేయుచున్నాడు. మన నిమిత్తమే ప్రియులరా ఆయన మన నిమిత్తమే తానే విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా దేవుని సన్నిధానములో మనం ఎలా ప్రార్థన చేయాలో, ప్రియులారా ఏ విధంగా ప్రార్థన చేయాలో, ప్రియులారా కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు తన ఆత్మ ప్రియులారా మన నిమిత్తమై మన పక్షముగా విజ్ఞాపన చేస్తా ఉన్నట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారా నువ్వు ప్రార్థించలేకపోతూ ఉన్నావేమో, తగినంతగా ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. ఇదిగో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో మనం ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, ప్రభువుని సేవించే విషయంలో మనం బలహీనం కానివారిగా ఉన్నట్లయితే, తానే మన పక్షాన ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో ప్రియులారా 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6-7 వచనం, దేని గుర్చియు చింతపగడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రియులారా దేని విషయములో మనం చింతించగలం? ప్రియులారా దేని విషయం మనం చింతించే అవసరం. మన ప్రభు మనకున్నారు. ప్రియులారా మనం విజ్ఞాపన చేసినట్లయితే, మనం ప్రార్థన చేసినట్లయితే, అప్పుడు అన్నాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎలా చేయాలో కొన్నిసార్లు అర్థం కాదు. చేసే ప్రార్థన చేసినప్పటికీ కూడా, ప్రియులారా చేసే విజ్ఞాపన చేసినప్పటికీ కూడా, దేవుని సన్నిధిలో సేవించినప్పటికీ కూడా కొన్నిసార్లు ప్రియులారా తగినంత జవాబు కనిపించినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. కుటుంబ విషయంలో ప్రియులారా పరిస్థితులు ఏవండి ఏం చేయాలో, ప్రియులారా ఆధ్యాత్మికమైన విషయాల్లో ఏం చేయాలో ఎరగనటువంటి సమయాల్లో ఆత్మ తానే మన నిమిత్తమైన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, మన జ్ఞానానికి అందనటువంటి సమాధానము ప్రియులారా యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుడే సమాధానకర్త. దేవుడే ప్రియులారా మన చింత యావత్తును తీర్చేటువంటి వాడు. మన విజ్ఞాపనలకు మన ప్రార్థనలకు జవాబునిచ్చేటువంటి వాడు ఆయనే. అయితే మనం చేయవలసింది పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. విసుకక ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థన చేయాలి. ప్రియులారా ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రియులారా ప్రార్థన యందు ఆసక్తి కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేని విషయమై నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇదిగో ప్రభు అంటున్నాడు, ప్రార్థన విషయమై మనము ఆసక్తి కలిగి ఉండాలి. పట్టుదల కలిగి, మెలకువ కలిగి, విసుకక ప్రియులారా మనము ప్రార్థన చేయవలసిన వారమయ్యాం. అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాలని చెప్పి, ప్రియులారా మనం ఉన్న స్థలాల్లో దేవుని సన్నిధిలో ప్రియులారా మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుక ప్రార్థన చేయడంలో ప్రియులారా మనము ఏ విధంగా ముందుకు వెళ్ళాలో చక్కని విషయాలు
ప్రియులారా దేవుడు తన దాసుని ద్వారా పౌలు ద్వారా తెలియజేశాడు. ఆయన కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం కూడా ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా ఆసక్తి కలిగి పట్టుదల కలిగి ఏవండి ఎడతెగక విసుకక ప్రియులారా మరి అబ్రహాము వలె ప్రభువుని బ్రతిమలాడుకుందాం. ప్రతి విషయములో మనము ప్రార్థన చేసేవారిగా ప్రియులారా మనం ఉండాలని దేవుని వాక్యము చేత హెచ్చరించబడుతున్నాం కనుక ప్రభు సన్నిధానములో మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో గడుపుదాం. కొంత సమయం ప్రభువుకి సమయాన్ని ఇద్దాం. ప్రార్థన ప్రారంభించుకుందాం.